ఊరంతా క్షామం వస్తే మనం నమ్ముకుని నూతి నీళ్లతో వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఉండి బతుకుదాం అనుకున్న వాళ్ళ సోదరులు వాళ్ళు భగవత్ ప్రార్థన చేసి మొదలు పెట్టారు. ఆ నుయ్యి తవ్వడం గుణపం పెట్టి కొట్టినప్పుడు ఆ తల మీద తగిలి కన్నం పడి నెత్తురు పైకి లేచింది. చిత్రం ఏమిటంటే వాళ్ళు తెలియక చేసిందే తప్ప తెలిసి చేసింది కాదు. అక్కడ వినాయకుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు. ఒక ఆయనకి కళ్ళు లేవు ఆ సోదరుల్లో. ఆ గుణపం తగిలి నెత్తురు వచ్చింది. ఆయన నెత్తురు తగిలితే వినలేని వాడికి వినికిడి వచ్చింది, మాట లేని వాడికి మాట వచ్చింది. కానీ అయ్యో భగవన్మూర్తి నుండి రక్తం స్రవించడమా అని బాధపడి వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయలుదేరి వచ్చి ఎన్ని కొబ్బరికాయలు కొట్టారంటే అట స్వామికి 1.5 ఎకరాల నేల కొబ్బరి నీటి ప్రవాహంతో నిండిపోయింది. అందుకని కాణి అంటే 1.5 ఎకరాల భూమి ఆరినటువంటి కొబ్బరి నీరు అది నెత్తుటిని కడిగింది. అందుకనేది కాలాంతరమనందు కాణిపాక క్షేత్రమైంది.